92వ కీర్తన 13, 14 యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనమందు చిరులు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉంది. కాబట్టి మానవుని యొక్క జీవిత యాత్ర దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో కొనసాగుతుంది. మనకున్న వయసును బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాం, కానీ ప్రభు యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తాం. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఈ వయసులో కూడా దేవుడు వాడుకోగలడు. ఎందుకంటే అక్కడ ఏమని రాయబడిందంటే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదల రాయబడింది. చిగురు అనేది ప్రారంభానికి సాదృశ్యం. వృద్ధాప్యము అనగానే మనం ఏదో అనుకుంటాం, అయిపోయింది నా జీవితం, ఈ లోకయాత్ర అయిపోయింది, నేను వరకు మాకో అనుకుంటాం. అట్లా అనుకుంటాం కాబట్టి దేవుడు ఏమైనా రాసిపెట్టాడంటే ఇది ప్రారంభమే, మరొక ప్రారంభం ఈ జీవితంలో నేను జరిగించగలను అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క దయగల సంకల్పానుసారంగా ఈ లోకంలో ఓల్డ్ ఏజ్లో, పెద్ద వయసులో మన డ్యూటీ ఏంటంటే ఆయన యందు ఏ చెడుతనము లేదు, ఆయన నమ్మదగిన దేవుడు అని ప్రసిద్ధి చేయడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో సజీవ లెక్కలో ఉంచుతాడు. మన యొక్క వయసు ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి గురించి కాదు, కానీ దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలనేది దేవుని యొక్క చిత్తం. ఎట్లా నెరవేర్చబడుతుందంటే ఆయన కొరకు మనము జీవించగలిగినప్పుడు. 18వ అధ్యాయంలో కీర్తనల గ్రంథం 18:20 వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, యెహోవా మార్గములను అనుసరిస్తున్నాను. కాబట్టి ఈ లోకంలో మరి జీవించిన దినాల్లో దేవుడి యొక్క నమ్మకత్వాన్ని మీరు రుచి చూశారు. కాబట్టి మీరు ఏం చెప్పాలంటే నా అనుభవంలో దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, అన్ని పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పే మీ అనుభవాలే వినేవారికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆ వాక్యం మీకు తెలుసు కదండి, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 8వ వచనం. గుర్తుందండి మీకు? ప్రసంగి గ్రంథం 7:8 వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని రాయబడింది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అర్థమైందండి? నా భాష వినపడిందండి మీకు? అదే, కార్యారంభం కంటే కార్యాంతం అంటే అర్థమైందండి. పుట్టినప్పుడు కంటే చివరి దినాలే ముఖ్యం అంట. మనం అనుకుంటాం అనేకసార్లు వృద్ధాప్యము ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటాం. ఈ వయసులో కూడా మీరు ఆలోచన చేసి నేను ప్రభు కొరకు ఏం చేయగలను అని తీర్మానం చేసుకొని ఆయన చూపించిన మార్గంలో పెడితే మీరు ఈ వయసులో కూడా దేవుని యొక్క కార్యాలు చేయగలరు. ఎట్లా చేయగలరంటే మీ గత జీవితంలో మీ అనుభవాలే. కాబట్టి దేవుడు ఇంతవరకు మిమ్మల్ని భద్రపరిచినాడు, కాపాడినాడు, నెమ్మదిగా జీవితాన్ని కొనసాగించడానికి మీ పిల్లలను మీ చుట్టూ ఉంచినాడు. చాలామందికి ఈ రకమైనటువంటి ఏర్పాటు లేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పెద్దవాళ్లకు. దేవుడు మీ విషయంలో ఎంతో కృప చూపిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించే పిల్లలు మీ చుట్టూ ఉన్నారు. మరి దూరదేశంలో కూడా మీ యొక్క యోగక్షేమాల గురించి ఆలోచించే పిల్లలు ఉన్నారు మీకు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మిగిలిన జీవితం కొరకు ఒక రాబడిన మాట ఏంటి? 90 యెషయా గ్రంథం 46:4 వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ముదికి వచ్చే వరకు
నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను, నేను చక్కబెట్టుకొని వాడను, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. కాబట్టి అది అర్థమైందని జరిగిన మాట. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని అంటున్నాడు. కాబట్టి దేవుడు చివరి వరకు మీతో ఉంటాడు. ధైర్యంగా ఉండండి. మిగిలిన జీవితం మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీ అనుభవాలు చెప్పండి, చాలు. అది గొప్ప సేవ.